ఇజ్రాయెల్కి కావాల్సిన ఆయుధాలు ఇస్తుంది అమెరికా. ఇజ్రాయెల్కి కావాల్సినటువంటి సపోర్ట్ ఐక్యరాజ్య సమితిలోనే ఇస్తుంది అమెరికా. అయితే నాకు నెతన్యాహుకి మధ్య విభేదాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్తున్నాడు. ఏంటి ఆ విభేదాలు అంటే, ఇజ్రాయెల్ హమాస్ వారిని ఆపి మిగతా శరణార్థుల్ని విడిపించుకోవాలంటుంది అమెరికా. లేదు, మేము యుద్ధం చేస్తూ ఉంటాం, మీరు మాట్లాడుకోండి అని చెప్తుంటుంది ఇజ్రాయెల్. అదే సందర్భంలో హమాస్ తీవ్రవాదులు చిట్ట చివరివాడు చచ్చే వరకు యుద్ధం చేస్తానంటుంది ఇజ్రాయెల్. అట్లా వద్దు, కొన్ని రోజుల పాటు గ్యాప్ ఇద్దామంటుంది అమెరికా. మూడోది వచ్చేటప్పటికి హమాస్ తీవ్రవాదులందరినీ ఏరివేశాక గాజాలో పరిపాలన అంతా కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి దాని పర్యవేక్షణ బాధ్యత అంతా అరబ్ దేశాలకు అప్పచెప్తానంటుంది ఇజ్రాయెల్. అరబ్ దేశాలకు అట్లా ఇవ్వద్దు, గాజాలోనే ఉన్నటువంటి నాయకులతోనే మనం ఓ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేపిద్దామంటుంది అమెరికా. మా పక్కన ఉన్న దరిద్రం గురించి మేము చూసుకుంటాం కానీ మధ్యలో నువ్వెందుకురా నాయన అంటుంది ఇజ్రాయెల్. మీ వెనకాల మేమున్నాం కదా అంటుంది అమెరికా. ఇది వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి విభేదాలు బైడెన్ చెప్తున్నటువంటి లెక్కలు.